ఓ జరాసంధ, ధర్మరాజు ఆజ్ఞపై శత్రు సంహారానికి వచ్చాము. ఉత్తమ క్షత్రియుడిని అని చెప్పుకుంటున్న నీవు క్షత్రియులను పట్టి బంధించి శివునకు బలి ఇచ్చి శివపూజలు ఎలా నిర్వహిస్తావు? ఉత్తమ క్షత్రియులు ఇలా చేస్తారా? నిష్కారణంగా సాధుహింస చేసేవారు, జనులను హింసించేవారు అందరికీ శత్రువులు కారా? నిర్దోషులైన సాటి కులం వారిని చంపడం పాపం కాదా? అలాంటి పూజలు ఫలిస్తాయా? నీలాంటి పాపులను విడిచిపెడితే మాకు పాపం వస్తుంది కనుక నీతో యుద్ధానికి వచ్చాము. నేను కృష్ణుడిని, ఇతను భీముడు, అతడు అర్జునుడు. ఇప్పటికైనా చెరలో ఉన్న రాజులను విడిచిపెడితే సరి, లేని ఎడల వీరు నీ గర్వమణచి వారిని విడిపించగలరు అని శ్రీకృష్ణుడు అన్నాడు. జరాసంధుడు కోపించి పరాక్రమంతో రాజులను జయించడం నేరమా? పరమశివునకు బలి ఇవ్వడానికి తెచ్చిన వారిని నేను ఎందుకు వదిలిపెడతాను? సైన్యంతో వస్తే సైన్యంతో యుద్ధం చేస్తాను, లేని ఎడల మీ ముగ్గురితో కాని, ఇద్దరితో గాని, ఒక్కరితో గాని యుద్ధం చేస్తాను. మీకు ఏది ఇష్టమో చెప్పండి అన్నాడు. శ్రీకృష్ణుడు, ముగ్గురు నీతో యుద్ధం చేయడం ధర్మం కాదు. మా ముగ్గురిలో నీకు సరిజోడుని కోరుకో, అతను మల్ల యుద్ధంలో నిన్ను జయిస్తాడు అని అన్నాడు. జరాసంధుడు, నాకు సరిజోడు భీముడే కనుక అతనితో యుద్ధం చేస్తాను అని చెప్పాడు. జయాపజయాలు దైవాధీనం కనుక జరాసంధుడు ముందుగా కుమారుడు సహదేవునికి రాజ్యాభిషేకం చేశాడు. పురోహితుల చేత మంగళశాసనాలు పొంది భీముని మల్లయుద్ధానికి పిలిచాడు. భీముడు, జరాసంధుడు ఘోరంగా తలపడ్డారు. ఒకరిని ఒకరు జయించాలన్న కాంక్షతో ఒకరిని మించి ఒకరు భీకరంగా తలపడ్డారు. ఇలా కార్తీక శుద్ధ పాడ్యము నుండి త్రయోదశి వరకు సాగింది. అప్పటికి జరాసంధుడు అలసిపోయాడు. శ్రీకృష్ణుడు, భీమా, జరాసంధుడు అలసిపోయాడు, ఇది తగిన సమయం, అతడిని సంహరించు అన్నాడు. భీమసేనుడు తన తండ్రి వాయుదేవుని తలచుకొని జరాసంధుని గిరగిరా తిప్పి 100 సార్లు విసిరికొట్టాడు. అతని ఎముకలు విరిచి ఘోరంగా సంహరించాడు. జరాసంధుని మృతదేహాన్ని అతని ముఖద్వారం ముందు పడవేశాడు. శ్రీకృష్ణుడు మగధవాసులకు అభయం ఇచ్చాడు. జరాసంధుని చెరలో ఉన్న రాజులను విడిపించాడు. జరాసంధుడి కుమారుడైన సహదేవునికి ధైర్యం చెప్పాడు. తరువాత వారు ఇంద్రప్రస్థానికి బయలుదేరారు. ధర్మరాజుకు జరిగినది చెప్పి విడిపించిన రాజులను చూపించాడు. రాజులంతా వారి వారి రాజ్యాలకు పయనమయ్యారు.